ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి డైలీ యూజింగ్ అయితే పవర్ ఆన్ చేసుకొని డైరెక్ట్ స్టార్ట్ చేసాను డైరెక్ట్గా. ఓకేనా సార్. డైలీ యూజింగ్ ఆటోలు ఉంది కదా మనకి, డైలీ యూజింగ్ అయితే ఆటో సార్. ఓకేనా సార్. ఇంటెన్సివ్ కలర్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఆయిల్ ఐటమ్స్ కానీ బాగా డీప్ ఫ్రై అని ఉన్నాయి అనుకోండి, ఇంటెన్సివ్ కలర్లో పెట్టుకుంటాం. ఎందుకంటే 70% టెంపరేచర్ వస్తుంది అందులో, మనకి మంచిగా క్లీనింగ్ కావడానికి. ఎక్స్ప్రెస్ అంటే ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇందులో. ఓకేనా సార్. ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ పెట్టుకుంటాం. ప్లస్ టఫ్ క్లీనింగ్ కూడా ఇందులోనే చేస్తాం అనమాట. ఈ టఫ్ క్లీనింగ్ అనేది ఎందుకంటే మనకి ఆయిల్స్ అన్ని బాటమ్ పట్టేసి స్మెల్ అనేది వస్తుంది. అది మళ్ళీ ఆ స్మెల్ అంతా మనకి తీసిన తర్వాత స్మెల్ వస్తుంటుంది. దట్టి స్మెల్ అనేది ఫామ్ అవ్వకుండా ఇది మంత్లీ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా సార్. ఈ ఎక్స్ప్రెస్లోనే ఎంటీ మిషన్, ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ పెట్టి ఎంటీ మిషన్ స్టార్ట్ చేయాలి. ఏం పెట్టకుండా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అనేది వాటర్ తీసుకొని బయటకు వదులుతుంది. ఓకేనా సార్. వదిలేసిన తర్వాత జస్ట్ ఈ సైకిల్ తిరుగుతున్న సౌండ్ వస్తుంది, అంటే ఫ్యాన్స్ తిరుగుతుంటే సౌండ్ వస్తుంది, చిన్న సౌండ్ వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేయండి. మనం ఎప్పుడన్నా డోర్ ఓపెన్ చేయొచ్చు వాషింగ్లో ఉన్నప్పుడు, ఎప్పుడన్నా ఏ ప్రోగ్రామ్ అన్నా ఓపెన్ చేయొచ్చు. వాషింగ్ మిషన్లో దీనికి ఏం లాక్ ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ అనేది ఓపెన్ చేసాం అనుకోండి, లోపల తిరుగుతున్న వాటర్ అని మనం ఏం చేయాలంటే జస్ట్ ఎలాగంటే సగం ఓపెన్ చేసాం కదా, సైకిల్ అంటే బంద్ అయిపోతుంది, మిషన్ ఆగిపోద్ది. లాక్ అన్లాక్ అయింది కాబట్టి అప్పుడు మొత్తం ఓపెన్ చేసుకొని ఈ క్యాప్తో 2 క్యాప్స్ పౌడర్, ఈ క్యాప్తో 2 క్యాప్స్ పౌడర్ బాటంలో జల్లేయండి. మిషన్లో జల్లేసి జస్ట్ డోర్ అనేది లాక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. 1 అవర్ అనేది క్లీన్ చేసుకుంటుంది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఒక 6 to 7 hours గ్యాప్ ఇచ్చి మిషన్ యూజ్ చేయండి. ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఆ బర్తన్ అన్ని మనం అందులో వేసామనుకోండి, మన కెమికల్స్ మళ్ళీ వాటికి ఉంటాయి, మనమే తినాలి అవన్నీ. ఓకేనా సార్. అందుకని చెప్పేసి ఒక మ్యాక్సిమం 7 hours గ్యాప్ ఇవ్వండి, అప్పుడు యూజ్ చేయండి. ఆఫ్టర్ యూజ్ చేయండి. ప్రీ రిన్స్ అనేది ఎందుకంటే ఓన్లీ రిన్సే ఉంటుంది ఇందులో 15 minutes. ఓన్లీ అందులో వాషింగ్ ఉండదు. మార్నింగ్ తిన్న ప్లేట్స్ కానీ గ్లాసెస్ ఏమైనా ఉంటే ప్రీ రిన్స్ పెట్టుకోవచ్చు. వాటర్ చిమ్మేసి ఉంచుతుంది. ఆఫ్టర్ లంచ్ అయిన తర్వాత మిగతా బ్యాలెన్స్ అనేది ఫుల్ లోడ్ చేసి ట్యాబ్లెట్ పెట్టి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా సార్. ఫేవరెట్ ఏంటంటే గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ ఏమైనా ఉంటే ఓన్లీ అవి మాత్రం వాషింగ్ చేస్తుంది. అందులో కుకింగ్ చేసినవి పెట్టకూడదు. ఓకేనా సార్. ఎందుకంటే మనకి 1/2 hour వాష్ కుక్ చేసినవి పెట్టామంటే హెవీ ఐటమ్స్ కాబట్టి మనకి 1/2 hour వాష్లో మనకి అంత వాష్ క్వాలిటీ ఉండదు. ఈకో అనేది ఎందుకంటే మాక్సిమం 5 hours వాషింగ్ ఉంటుంది ఇందులో. అంటే ఎక్కువ టైం అనేది తీసుకొని పవర్ కన్జంప్షన్ తక్కువ తీసుకుంటుంది, అంటే పవర్ సేవ్ చేస్తుంది. అవును సార్. పవర్ అనేది సేవ్ చేస్తుంది. ఇది 5 hours పడుతుంది కదా, నైట్ టైం పెట్టుకుని మార్నింగ్ తీసుకోవచ్చు. ఎక్కువ నైట్ టైం యూజ్ చేస్తాం ఇది. ఓకేనా సార్. మనకి ఈకోలోనే తొందరగా అయిపోవాలనుకుంటే స్పీడ్ పర్ఫెక్ట్ ఉంది కదా ఎక్స్ట్రా ఫంక్షన్స్లో, ఈ స్పీడ్ పర్ఫెక్ట్ అనేది సెలెక్ట్ చేస్తే 1.5 hours అయిపోతుంది. ఓకేనా సార్. టైం అనేది సేవ్ చేస్తుంది. టైం అనేది తక్కువ తీసుకొని ఈ పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, పవర్ సేవ్ చేస్తుంది ఇందులో. ఓకేనా సార్. మనకి ఆఫ్లోడ్ ఈకో ఉంది, ఆటో ఉంది, 2 hours 10 minutes ఉంది. మనకి అందులో టైం సేవ్ అవ్వాలనుకుంటే స్పీడ్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేస్తే 1.5 hours వస్తుంది. ఇది ఓన్లీ టైం సేవర్ మనకి. ఓకేనా సార్. ఇది వచ్చి సాఫ్ట్ లోడ్ అంటే ఓన్లీ కింద డ్రై వరకు పెట్టుకోవచ్చు. కొన్ని ఏమన్నాయి అనుకుంటే కింద డ్రైలో పెట్టుకోవచ్చు. 10 minutes డిగ్రీస్ అవుతుంది అంతే, డిఫరెంట్ ఏమి ఉండదు. ప్రీ ట్రీట్మెంట్ అంటే స్టీమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా స్టీమ్ కావాలంటే ఇన్ కేస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా సార్. ఇంటెన్సివ్ జోన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంటెన్సివ్ గురించి. మనకి ఆయిల్ ఐటమ్స్ కానీ ఇంటెన్సివ్ బాగా డీప్ ఫ్రై ఉన్నాయి అనుకోండి, ఇంటెన్సివ్ కలర్ పెట్టుకోమని చెప్పాను కదా. అది కాకుండా మీకు ఆటోలోనే ఉంది, మాకు ఆటోలే కావాలి అనుకున్నారు అనుకోండి, ఇందులో డీప్ ఫ్రై అనేవి ఉంటాయి కదా, వాష్కుంగ్ కానీ అంతలా కావాలి. అప్పుడు అనేది ఇంటెన్సివ్ జోన్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, కొంచెం ఎక్కువ ఫోర్స్ చేస్తుంది అనమాట, ఇంటెన్సివ్ వస్తుంది అందులో మనకి. రిమోట్ స్టార్ట్ అంటే మనకి వైఫై కనెక్టింగ్ ఉంటుంది. హోమ్ కనెక్ట్ యాప్ ఇచ్చుకొని డైరెక్ట్గా ఫోన్ ద్వారా ఆపరేటింగ్ చేయొచ్చు. స్టార్ట్ ఇన్ అవర్ అంటే డిలే స్టార్ట్ 1 hour 1.5 hour 2 hour టైమింగ్ అనేది సెట్ చేసుకొని ఇప్పుడు మ్యాక్సిమం 5 hours సెట్ చేసాము. స్టార్ట్ కొట్టామనుకోండి, ఒక 5 hours తర్వాత స్టార్ట్ అవుతుంది మిషన్ అనేది. ఓకేనా సార్. అలా టైమింగ్ అనేది ఒక 24 hours దాకా డిలే చేయొచ్చు మనం. ఓకే. ఎనీ డౌట్స్? ఓకే డన్. నేను చెప్పిన డెమో అంతా ఇక్కడ ఉంటుంది మీకు. నేను చెప్పిన ప్రతి డెమో ఇక్కడ ఉంది. ఓకేనా సార్.